కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేదా? ఇప్పుడు ఇదే $1 మిలియన్ క్వశ్చన్. కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాన డిమాండ్ కూడా ఇదే. అయితే ఈ విషయంలో కేంద్రం కోరిన గడువు ఇవాళ్టితో ముగుస్తుంది. దీంతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీజేపీతో కేంద్రం 3వ విడత చర్చలు జరపనుంది. నీట్ పేపర్ లీకేజీ వివాదంపై కాక్రోచ్ జనతా పార్టీ అస్సలు తగ్గడం లేదు. తమ డిమాండ్లను నెరవేర్చాల్సిందే అని పట్టుబట్టింది. ఓవైపు ఆందోళనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రాత్రి కూడా జంతర్ మంతర్ దగ్గర నిరసనలు జరిగాయి. ఇక ఇవాళ కేంద్రం సీజేపీ మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. నిన్న కేంద్రం కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల మధ్య 2 గంటల పాటు చర్చలు జరిగాయి. కేంద్రం ముందు సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను ఉంచింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, పేపర్ లీక్ల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం, విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం వంటి డిమాండ్లు చేసింది సీజేపీ. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగతా 2 డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్పై ఇవాళ మధ్యాహ్నం వరకు ప్రభుత్వం సమయం కోరింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. जितेंद्र सिंह जी है, दैनिक सवेरा भाई साहब, हमारे जो 3 मेन डिमांड है वो रखे हैं. धर्मेंद्र प्रधान जी का इस्तीफा जो नॉन नेगोशिएबल है, और या तो धर्मेंद्र प्रधान जी का मंत्रिमंडल से उनको निकालना, सुसाइड करके मर गए, उनके लिए 1 करोड़ का कॉम्पेंसेशन. FIR फाइल हुए हैं, हमारी जानकारी के हिसाब से 11 FIR फाइल हुए हैं. उन 11 FIR की कॉपी हमें दे एंड उनको विड्रॉ करें. सारी लोगों के विषयों पर चर्चा करने के लिए यहाँ आए थे. लगभग 2 घंटे बातचीत चली. सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह जी बातचीत में शामिल हुए. उनकी बातें हमने सुनी कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम आपसे जो चर्चा वो आपको बताएंगे. సీజేపీ ఇచ్చిన డెడ్లైన్ లోపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే మంత్రిని పదవి నుంచి తొలగించడంలో ఆలస్యం జరిగితే ఆందోళనలను దేశవ్యాప్తంగా మరింత తీవ్రతరం చేస్తామని సీజేపీ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ మరో వీడియో రిలీజ్ చేశారు. తన నిబద్ధతకు ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. 26 రోజుల నిరాహార దీక్ష తర్వాత నేను నా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలా అని వాంగ్చుక్ ప్రశ్నించారు. అటు ఎవరు దీక్ష విరమించినా తమ ఉద్యమం మాత్రం ఆగదని కాక్రోచ్ జనతా పార్టీ చెబుతోంది. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహిస్తున్న ఎన్టీఏలో ప్రక్షాళన స్టార్ట్ అయింది. లీకేజీతో లింక్ ఉందని భావిస్తున్న 47 మంది అధికారులను సర్వీస్ నుంచి తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.